కుటుంబాల పరంగా కూడా ఆ సినిమా రంగం చాలా రసవత్తరంగా మారుతున్నట్టుగా, మలుపులు ట్విస్టులు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో ఏది కథ చివరకు అవుతుంది మనకు తెలియదు. కానీ సినిమా వాళ్ళ గురించే మాట్లాడినప్పుడు ఈరోజు పొద్దున్నుంచి కొద్దిసేపటి కింద నుంచి సమంత వివాహ వార్త కూడా అలాగే తిరుగుతోంది. ఆమె కూడా ఒక కొంతకాలం కింద, చాలా కాలం ఉంది కదా, ఆ వార్తలో కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ విడాకులు రాజ్ మోరి ఆయన ఈమె ఇద్దరు విడాకులు తీసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే దానికి బహుశా ఎవరికి చట్టపరమైన అభ్యంతరాలు లేకపోతే వేరేవేమీ ఉండే పరిస్థితి లేదు. కానీ సమంత ఇప్పుడు గతంలో ఆమె మీద అనేక విధాలు చర్చ జరిగినప్పుడు ఆమె పరువు నష్టం కేసు కూడా వేశారు, కోర్టు కూడా ఆమెను బలపరిచారు. కాబట్టి ఇప్పుడైనా మాట్లాడేవాళ్ళు గతంలో 2-3 జరిగాయి. కాబట్టి వాళ్ళ వ్యక్తిగతమైన పద్ధతిలో వాళ్ళు వెళ్తారు అనే అర్థం చేసుకోవడం తప్ప ఎవరు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం బహుశా ఉండకపోవచ్చు. సార్ రాజేంద్ర ప్రసాద్ పై నిషేధం మళ్ళీ అదే తీసుకున్నాను.